గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడు తన ఆలోచన చేత దేవుని పిల్లలైన వారిని ఏ విధంగా దారి తప్పిస్తున్నాడో మరి ఈ పాఠాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దని రాసినటువంటి మాటను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు బాల్య దినముల నుండి దేవుని యందు భయభక్తులు గలవాడని, దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యమిచ్చాడు. అంత మాత్రమే కాదు, సమూయేలు ప్రవక్త ద్వారా ఇతడు నా ఇష్టానుసారుడని, నా ఇష్టమంతా నెరవేరుస్తాడని మరి మాట్లాడటం జరిగింది. అయితే దావీదును దేవుడు ప్రేమించి యవన కాలములో ఉన్నతమైన జయం అనుగ్రహించాడు. ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చించి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు దుష్టుడిచ్చిన ఒక ఆలోచన చేత తన జీవితంలో మారని మచ్చ, ఎవడు మార్చలేని మచ్చను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కీర్తనాకారుడు రాచాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దని. కాబట్టి ఈ రోజున ఎంత ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళినా దుష్టుని ఆలోచన తీసుకుంటే నీ జీవితం ఎంత పతనమైపోతుందో దావీదును బట్టి మనం చూస్తున్నాం. కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోవాల్సి వచ్చింది. తన జీవితంలో ఎన్నో రాత్రులు కన్నీరుతో దేవుని పాదాలు తడపవలసి వచ్చింది. కాబట్టి అంత భయంకరమైన ఘోరమైన స్థితికి మనం వెళ్ళకూడదని కీర్తనాకారుడు రాయటం జరిగింది. కాబట్టి ఈ రోజున నీవు దుష్టుని ఆలోచన తీసుకుంటే ఎంత ప్రమాదమో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టాలని ప్రేమతో తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.